నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పందలపాకలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత జయంతి వేడుకలు. పిఠాపురం పట్టణంలో ఉన్న విద్యుత్ స్టేషన్లో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక. మత సామరస్యాన్ని చాటిన జెడ్పీటీసీ సభ్యులు సామ్యూల్ సాగర్. అయ్యప్ప స్వాములకు విందు ఏర్పాటు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు 19-11-22వ తేదీన దేవస్థానం నందు హుండీ లెక్కింపు జరుగుతున్న సమయంలో అనపర్తి గ్రామానికి చెందిన వాసంశెట్టి శ్రీనివాసరావు హుండీ లెక్కింపు కార్యక్రమంకు వచ్చారు. హుండీ లెక్కింపు సమయంలో సదరు వాసంశెట్టి శ్రీనివాసరావు 60,000 రూపాయలు దొంగతనం చేసి తన మోటార్ ట్యాంక్ నందు పెడుతుండగా దేవస్థాన సిబ్బంది సెక్యూరిటీ గార్డు గమనించి శ్రీనివాసరావును చెక్ చేయగా ఆ స్వామి వద్ద 60,000 దేవస్థానం సొమ్ము లభించింది. దీంతో దేవస్థాన ఈవో డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యవతి చక్రధర్రావు పోలీస్ స్టేషన్ అప్పగించి తగు చర్యల నిమిత్తం ఫిర్యాదు చేశారని, దీనిపై ఆత్రేయపురం ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పందలపాకలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా అనపర్తి నియోజకవర్గం 4 మండలాలకు సంబంధించిన 24,591 మంది రైతులు 16,59,17,000 రూపాయల చెక్కులను రైతులకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, అనపర్తి నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ అందజేశారు. ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ రోజు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత నిధులు అకౌంట్లో జమ చేయడం కోసం ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి తమిళనాడులో కోయంబత్తూరు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సభకు నమస్కారం. ఈరోజు రెండో విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్, ఏదైతే అన్నదాత సుఖీభవ కింద 5,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసే కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పందలపాక గ్రామ సర్పంచ్ శ్రీమతి పద్మావతి గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ కృష్ణారాయ్ గారికి, అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి అధికారి గారికి, అదేవిధంగా మెక్కువూరు మండల ప్రత్యేక అధికారి గారికి, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త రావాడ నాగు గారికి, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి సూర్యకుమారి గారికి, ఆత్మ చైర్మన్ శ్రీ సత్యబాబు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యువనేత మనోజ్ గారికి, వేదిక పైన ఉన్న కూటమి నాయకులకు, వేదిక ముందున్న వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, మహిళామణులు, సోదర సోదరీమణులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా రైతులను ఆదుకుంటాం, రైతాంగానికి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దానికి అనుగుణంగా
ఏదైతే పిఎం కిసాన్ కింద సంవత్సరానికి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉందో దానికి అదనంగా 14,000 రూపాయలు జమ చేసి మొత్తంగా 20,000 రూపాయలు ఈ కార్యక్రమం కింద రైతాంగానికి అందజేయడం జరుగుతూ ఉంది. దాన్ని 3 విడతలుగా అందజేయడం జరుగుతూ ఉంది. మొదటి విడత ఆగస్టు 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 3,144 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్స్లో జమ చేయడం జరిగింది. మరలా ఈరోజు 2వ దశ కింద 46,85,838 మంది రైతుల అకౌంట్స్లో మరొక 3,174 కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతూ ఉంది. వెరసి ఇప్పటికి 2 విడతల్లో రైతుల ఖాతాల్లోకి 6,309 కోట్ల రూపాయలు జమ చేసిన ఘనత ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కట్టుబడి ఉందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత పంపిణీ కార్యక్రమాన్ని మండపేట నియోజకవర్గ పరిధిలో రాయవరంలో నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఏడీఏ సిహెచ్ కేవీ చౌదరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుల పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 18,229 మంది రైతులకు 12,42 లక్షల రూపాయలు వారి ఖాతాలోకి జమవుతాయని అన్నారు. తొలుతగా తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన కార్యక్రమాన్ని కడప జిల్లాలోని కమలాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. ఈ మీటింగ్ చూస్తే టీవీలో కూడా చూపిస్తే కళకళలాడుతా ఉంది మన మీటింగ్. ఈ రోజున ఏ ప్రభుత్వమైనా సరే రైతుని కాపాడుకునే పరిస్థితి మనం అందరం చేయాలి. కాబట్టి ఈ రోజున 2వ విడత 7,000 రూపాయలు రైతు ఖాతాలో మన ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది. అకౌంట్లోకి అమౌంట్ వేస్తా ఉన్నారు. మరి దానిలో భాగంగా మన మండపేట నియోజకవర్గంలో 18,229 మంది రైతు సోదరిమణుల ఖాతాల్లోకి 12,42 లక్షల రూపాయలు వారి ఖాతాలోకి ఈరోజు పడతా ఉన్నాయి. అందరికీ కూడా రేపు సాయంకాలం కన్నా ఎవరిది కూడా పెండింగ్ ఉండదు. కాబట్టి ఎవరికి వారిని మీ ఖాతాలు చూసుకుని ఆ అమౌంట్ని ఓ పక్కన మనకి ఎలాగా వ్యవసాయ పనులు ఉన్నాం కాబట్టి దానికి సద్వినియోగం చేసుకుంటారు అన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 2,000కి మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా మరి ప్రతి రైతుకి 20,000 ఇస్తా ఉన్నాం. ఇవాళ మొన్న ముందు పర్యాయం 7,000 ఇచ్చాం. ఈ సంవత్సరం ఇప్పుడు 2వ పర్యాయంగా 7,000 ఇస్తున్నాం. 3వ పర్యాయంలో 6,000 ఇస్తాం. అంటే మొత్తం మరి ప్రతి రైతుకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకంలో భాగం మనం ఇస్తా ఉన్నాం. మరి ఇక్కడ ఎవరికైనా ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే మీకు సంబంధించిన అగ్రికల్చరల్ ఆఫీసర్లను దృష్టిలో పెడితే ఎవరికైనా రాకపోతే అవి కూడా మళ్ళీ సరి చేస్తారు. వాళ్ళకు కూడా దీంట్లోకి ఈ పథకంలో మనం కలుపుకోవడం అవకాశం ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ సమనీయంగా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కాలాతీతం అయినందువల్ల మరి మనం ప్రోగ్రామ్ని మరి దీన్ని మనం స్టార్ట్ చేసేసుకున్నాం. మరి మనం ఇంకా ఈ చెక్కును కూడా మనం రైతు సోదరులు వారికి ఇచ్చి మరి కార్యక్రమం ఎక్కడితో మనం ముగించుకుందాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతాంగానికి అధికారులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఎదురయ్యే లోపాలను పరిష్కరించాలనే ఉద్దేశంతో పిఠాపురం పట్టణంలో ఉన్న విద్యుత్ స్టేషన్లో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక విశాఖపట్నం సీజీఆర్ఎఫ్ చైర్మన్ విశ్రాంత జిల్లా న్యాయమూర్తి డాక్టర్ బి సత్యనారాయణ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ వినియోగదారులు తమ సమస్యలను ముందుగా మీ ప్రాంత పరిధిలోని విద్యుత్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్ స్థాయి గల సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. సంస్థ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి అవలంబించిన సందర్భాల్లో వినియోగదారుల సమస్యలను న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తెలియజేశారు. విద్యుత్ వినియోగదారులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇక్కడ విద్యుత్ సమస్యల పరిష్కార న్యాయస్థానం క్యాంప్ కోర్టు కండక్ట్ చేయడం జరిగింది. పిఠాపురంలో కోర్టు ఉన్నటువంటి విషయం చాలామందికి తెలియదు కాబట్టి విద్యుత్ సంస్థలోనే
కోర్టు ఉందనే విషయం చాలామంది తెలియదు కాబట్టి ఈ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక ఉద్దేశం. రెండోది ఏంటంటే క్యాంప్ కోర్టు కండక్ట్ చేయడం వల్ల ప్రజల నుంచి ఏ రకమైన సమస్యలు ఉంటే తెలుసుకొని వీలైతే ఆ సమస్యని ఇక్కడే విని ఇక్కడే పరిష్కారం చేసేటువంటి దిశగా చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో పిఠాపురం రావడం అనేది జరిగింది. యాక్చువల్గా లాస్ట్ మంత్ రావాల్సి జరిగింది. ఈ తుఫాన్ కారణంగా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చే ముందు డిగ్రీ కాలేజీలో ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. డిగ్రీ స్టూడెంట్స్ని అడ్రస్ చేస్తాం. వారికి యొక్క కరెంటు సమస్యలు పరిష్కారం ఎట్లాగేంటనేది వాళ్ళకి అవగాహన కల్పించి 1 అవర్ సేపు వాళ్ళకి క్లాస్ తీసుకుని అది అయిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ వచ్చే ముందు మేము పేపర్ ప్రకటన ఇవ్వడం ఈ యొక్క టామ్ ద్వారా ప్రజలను తెలియజేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే మాకు ఈరోజు ఒకే ఒక కంప్లైంట్ వచ్చింది. అది కూడా ఏంటంటే స్మార్ట్ మీటర్ సంబంధించినటువంటిది మాకు తెలియకుండా మాకు ఎరెక్ట్ చేశారని చెప్పి దానివల్ల మాకు ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయని ఉద్దేశించినటువంటిది రిప్రహెన్షన్ తోటి ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి కానీ వార్డెన్ జనరల్ కంప్లైంట్స్ అవన్నీ కూడాను మాకు ఎప్పుడో పట్టా ల్యాండ్స్ ఉండేవి అవన్నీ కూడా చేతుల వారి 3 తరాలు మారిపోయి ఇప్పుడు మా దగ్గరికి వచ్చింది. అది మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా ఇది చేసుకోవాలన్నా కరెంట్ ఇవ్వట్లేదు. వారేమో ట్యాక్స్ రిసిప్ట్ అడుగుతున్నారు, ఇంకేమో అడుగుతున్నారు. అవన్నీ మా దగ్గర లేవు. ఆ స్థలం మటుకు మా స్వాధీనంలో ఉంది. దానికి కరెంట్ కావాలని డిపార్ట్మెంట్ వారు ఇవ్వట్లేదని చెప్పి వారి యొక్క సమస్య ఇతరులాగా చాలామంది ఉన్నారని చెప్పి అన్నారు. వారికి అవగాహన కల్పించాం. వారికి మళ్ళీ అప్లికేషన్ ఇండివిజువల్ అప్లికేషన్స్ ఇవ్వమని చెప్పని చెప్పడం జరిగింది. వారు అప్లికేషన్ వస్తే కనుక అవి మేము తీసుకుని మా పరిధిలో ఉంటే కనుక దాన్ని పరిష్కారం చేయడానికి కృషి చేస్తాం. ముఖ్యంగా ఈ యొక్క విద్యుత్ వినియోగదారుల సంస్థ అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా పనిచేస్తూ ఉంది. ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ బైఫర్కేషన్ అయిన తర్వాత 5 జిల్లాలు, పాత 5 జిల్లాలు అంటే శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న జిల్లాలు కూడా 11 జిల్లాలు చేశారు. అంటే మా యొక్క పరిధి శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కూడా మాకు టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటాం. అంతవరకు కూడా మేము ఈ క్యాంప్ కోర్స్ కండక్ట్ చేసి విద్యుత్ వినియోగదారులకి అవగాహన కల్పిస్తూ వెళ్తూ ఉంటుంటాం. ఇప్పటివరకు మాకు వచ్చిన కంప్లైంట్, ఈ సంవత్సరంలో వచ్చిన కంప్లైంట్లు ఇంచుమించు 1115 కంప్లైంట్లు వచ్చినాయి ఈ సంవత్సరంలో. గతంలో తీసుకున్నట్టయితే 2020లో 177, 2021లో 200, 2022లో 256, 2023లో 536, 2024లో 567. ప్రస్తుతం ఈ నెల వరకు ఇప్పటి వరకు 1115 కేసులు వచ్చినాయి. అయితే ప్రస్తుతం ఇన్ని కేసులు వచ్చినప్పుడు కూడా మా దగ్గర పరిష్కారం అన్నీ అయిపోయినాయి. అంటే మొత్తం వచ్చిన కంప్లైంట్లు 9444 కంప్లైంట్లు వచ్చినాయి మాకు ఇంచుమించు. వాటిలో పరిష్కారం చేసినట్టు 9249 కేసులు పరిష్కారం చేసాం ఈ యొక్క సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి. ప్రస్తుతం మా దగ్గర పెండింగ్ ఉన్న కేసులు 195 మాత్రమే ఉన్నాయి. మిగతా కేసులన్నీ కూడా మేము ఆర్డర్స్ అనేటువంటి చూడడం జరిగింది. ఈ యొక్క ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యుత్ సమస్యలు ఏదన్నా కానీ సమస్య పరిష్కారం చేసుకునేటువంటి దానికి సంబంధించినటువంటి మెకానిజం ఏంటనేది తెలియజేయాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. ఎవరికన్నా ఒక విద్యుత్ వినియోగం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో కొండపైన గల శ్రీ రాజా వెంకటరామ కళావేదిక వద్ద శ్రీమద్ భగవద్గీత జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు జ్యోతి ప్రజ్వలన చేశారు. వ్రత పురోహితులు చామర్తి కన్నబాబు, దేవస్థానం సంస్కృత ఉన్నత పాఠశాల విద్యార్థులు మరియు ప్రకాష్ స్కూల్, శారదా స్కూల్, సత్యసాయి విద్యార్థి, శాంతిశ్రీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, దేవస్థానం కాలేజీ విద్యార్థులు దెబ్బలకి మనం తగులుకోకుండా ఉండడం కోసమే భగవద్గీతని నేర్చుకోవడము. భగవద్గీత నేర్చుకోవడం వల్ల కర్మ ఫల స్థితిని మనం సంపాదించుకుంటాం. కర్మ ఫల రహిత స్థితిని మనం సంపాదించుకుంటాం. మన వంతు పని చే తల్లిదండ్రుల కడుపున పుట్టాము, సహజంగా ఎదుగుతూ ఉంటాము. సహజంగానే మన గుణాలు కూడా మనతో వస్తూ ఉంటాయి. ఏ గుణంలోని కూడా మనం చిక్కుకోకుండా తేల్చేదే భగవద్గీత. అరిషడ్ వర్గాలు సహజంగా మనసుకు ఉంటాయి. ఏ జీవికైనా చెట్టుకి ఏది ఎంత ముఖ్యమో ఒక మానవ జన్మ ఎత్తిన తర్వాత అరిషడ్ వర్గాలన్నీ కూడా అంతే. నాడులు ఎంత ముఖ్యమో అరిషడ్ వర్గాలు కూడా అలాగే ఉంటాయి. కానీ భగవద్గీత బోధిస్తున్నది ఏంటంటే, ఓ అర్జున, శ్రీకృష్ణ పరమాత్మ ఒక్క శ్లోకాన్ని చదువుకొని దానిలో ఉన్న అర్థాన్ని ఆచరిస్తూ రావాలి. అలా వచ్చిన భగవద్గీత గీత మాటకి ఒకసారి హృదయపూర్వకమైన అందరూ కలిపి చేతులు ఎత్తి క్లాప్స్ ఇవ్వండి. క్లాప్స్ అంటే గీత మాట
దయచేసి రోజు ఓంకార నాదం చేసి ఈ భగవద్గీతని మనకి నుంచి ఆయన శిష్యుడైనటువంటి అంటే మన గంగాధర శాస్త్రి గారు ఉన్నారు. ఎన్నో టీవీల్లో వస్తుంది, ఎంతోమంది మనకి ఇప్పుడు దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు చెప్పేటప్పుడు పారాయణం చేయాలి. అది సంస్కృతంలో ఉంటుంది. ఏమిటంటే మన దేవ భాష, మన భారతీయ దేశంలో ఉన్నటువంటి సంస్కృత భాష, జనని సంస్కృతంబు సకల భాషలకు, తల్లి సంస్కృతంబు ಎಲ್ಲ భాషలకు అన్నారు. అది సంస్కృతంలో ఉంది కాబట్టి కొంతమంది పండితులకి అర్థమవుతుంది, పామరులకు అర్థం కాదు కాబట్టి దానికి అర్థాలు తాత్పర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో గోరఖ్పూర్ ప్రెస్ నుంచి వచ్చినటువంటి దాంట్లో అందరూ కూడా దాన్ని క్షుణ్ణంగా చదివి పరిశీలన చేసుకుని ఏవైనా సందేహాలు ఉంటే సందేహాలను నివృత్తి చేసుకోవాలి. నివృత్తి చేసుకొని ఇందులో పాల్గొన్నటువంటి స్కూలు విద్యార్థులకు వారికి తీసుకొచ్చినటువంటి అధ్యాపకులకు, ప్రధానోపాధ్యాయులకు, అదేవిధంగా మా దేవస్థానానికి సంబంధించినటువంటి స్మార్ట్ భాగం పాఠశాల ప్రిన్సిపాల్ గారికి, ఆయనకు, అలాగే హై స్కూల్ సంస్కృతోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, వారి బృందా. తాళరేవు జెడ్పీటీసీ సభ్యులు క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొమ్మేటి సామ్యూల్ సాగర్ మత సామరస్యాన్ని చాటి చెప్పారు. స్థానిక అయ్యప్ప స్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న స్వాముల ఉచిత అన్నదాన పథకంలో భాగంగా గురువారం అయ్యప్ప స్వాములకు విందు ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా తానే స్వయంగా స్వాములకు భోజనాలు వడ్డించి అందరి మన్ననలు పొందారు. క్రైస్తవ మతానికి చెందినప్పటికీ హిందూ బంధువులైన అయ్యప్పలకు అన్నదానాన్ని నిర్వహించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. స్వామి శరణం. ఈరోజు తాళరేవు మండలానికి చెందిన కోరంగి గ్రామంలో మన కొలువైనటువంటి శ్రీ ధర్మశాస్త్ర వారి ఆలయ సన్నిధి నందు గత 30 రోజుల నుండి కూడా కార్తీక మాసం సందర్భంగా నిత్యము సుమారు 300 నుంచి 400 వరకు స్వాములకు, అలాగే భవానీలకు, శివదాక్షేపరులకు అందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన తాళరేవు జడ్పీటీసీ అయినటువంటి శ్రీ దొమ్మేటి సామ్యూల్ సాగర్ గారు, ఆయన మతాలన్నీ కూడా ఒకటే, మత సామరస్యంగా ఉండాలి, అందరూ కూడా కలిసిమెలిసి ఎప్పుడూ ఉంటాం చిన్నతనం నుంచి కూడా. అదే భావంతో ఒక మనసులో ఏమి ఇంకోటి ఈ విధంగా కాకుండా చక్కగా మత సామరస్యం వర్ధిల్లాలి, మనందరం కూడా కలిసిమెలిసి జీవించాలనే ఉద్దేశంతో ఈ ధర్మశాస్త్ర ఆలయం నందు ఆయన దాతృత్వంలో ఈరోజు అన్నదానం కొనసాగిస్తున్నారు. ఆయనకి మా కమిటీ వారందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మరి 26వ తారీఖు వరకు కూడా ఈ అన్నదానం కొనసాగుతుంది కాబట్టి అందరూ కూడా వచ్చి స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించి అలాగే చక్కగా క్షేమంగా యాత్ర చేసుకుని తిరిగి రావాలని చెప్పి స్వామివారి తరపుని కోరడం జరుగుతున్నది. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు గ్రామం. ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో వారు దీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున తాళరేవు మండల జడ్పీటీసీగా ఈ గ్రామంలో ఇక్కడ భిన్న మతాలు అందరూ కూడా కలిసిమెలిసి ఐకమత్యంగా నివసిస్తూ అందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రేమ చూపిస్తూ ముందుకు సాగుతున్నటువంటి గ్రామం కనుక ఈ గ్రామంలో ఈరోజు నేను అయ్యప్ప స్వాముల వారందరికీ కూడా మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు అలాగే ముస్లిం సోదరులు వారి ఇఫ్తార్ కార్యక్రమాల్లో, ఇక్కడ క్రిస్మస్ కార్యక్రమాల్లో అందరూ కూడా కుల మతాలకు అతీతంగా పాల్గొంటూ ఒక దేశ మన భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి దానికి నిరూపణగా ఈ గ్రామంలో అందరూ ఉంటున్నాం కనుక ఈ స్వాముల వారందరూ కూడా ఈ ఆతిథ్యాన్ని స్వీకరించి వారందరూ కూడా సంతోషంగా వారు కేరళ అయ్యప్ప స్వామి గుడికి త్వరలో వారు వెళ్ళి మళ్ళా సురక్షితంగా రావాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గురుస్వాముల వారికి అలాగే
మన స్థానిక ఎంపీడీసీ చలపతి గారికి, అలాగే భాస్కర్ శర్మ గారు, మరి పంతులు గారు, మా స్నేహితులు క్లాస్మేట్ వారికి, అలాగే జేడీ గారికి, సూరిబాబు గారికి, అలాగే పొన్నాడి శంటి గారికి, ఇంకా విచ్చేసిన పత్రికా మార్చులందరికీ కూడా పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మారేడుమిల్లిలో గత 2 రోజులుగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఎన్కౌంటర్స్ పై రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా ఈ రోజు రంపచోడవరం డీఎస్పీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 2 రోజులుగా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మా భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్యన జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలతో పాటు వారి అనుచరులు సుమారుగా 13 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి భారీగా మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా చేయడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా అడ్డుకునేది మావోయిస్టులే అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే హింస అనేది ఉండకూడదని ఆయన అన్నారు. ఆపరేషన్ సంభవ్లో భాగంగా మా భద్రతా బలగాలు పోలీసులు సంయుక్తంగా కృషి చేసి విజయం సాధించామన్నారు. ఆపరేషన్ సంభవ్ కొనసాగుతూనే ఉంటుందన్నారు. తెలిసిన విషయం లాస్ట్ 3 డేస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ సంభవ్ లాంచ్ చేశాము. ఆ ఆపరేషన్ లో లాస్ట్ 2 డేస్లో ఏపీ పోలీస్కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్లో మాడువి హిడ్మా వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 ఫోర్స్ సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి సాధించారు. ఈ ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి. మావోయిజం ఒక మీకు గుర్తుందా, జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము, మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది మార్చ్ 26లో. ఆ లోపల మేము ఈ స్టేట్లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్నీ అయిపోయినాయి. సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్కి, ప్రజలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. బాగా పనిచేశారు. ఈ స్టేట్ సేఫ్గా ఉండాలా, మంచిగా ఉండాలా, డెవలప్మెంట్ రావాలంటే వైలెన్స్కి ఈ స్టేట్లో ఏ సొసైటీలో ఏ ప్లేస్ లేదు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎంతమంది మీరు కూమింగ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళ పరిస్థితి? అది ఆపరేషన్ డీటెయిల్స్ చెప్పము ఎవరికి ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పకూడదు. ఆపరేషన్ కంటిన్యూ అవుతుందా సార్? ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎవరైనా మైదాన ప్రాంతంలో ఉన్నట్టుగా ఏమైనా? అది నేను ఆపరేషన్ డీటెయిల్స్ ఎవరికి చెప్పము. దేవిజీ మీ అదుపులో ఉన్నాడంటున్నారు, ఎట్లా సార్? లేదండి సార్. అడవి వదిలేసి వీళ్ళు టౌన్స్ కి రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? మొత్తం విజయవాడ వాళ్ళు షెల్టర్ ప్లేసెస్ కి సేఫ్ జోన్ లో రావడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఇంక మావోయిజం అనేది దండకారణ్యం ఈ 4-5 స్టేట్లలో మార్చి నాటి మీరు మీ ఆపరేషన్ పూర్తి చేయాలని మేము అన్ని పోలీస్ ఫోర్సెస్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఏపీలో మావోయిస్టులు లేనట్టేనా సార్? మీరు చెప్పొచ్చు. ముమ్మడివరం మండలం పల్లిపాలెం గ్రామంలో మాజీ శాసనసభ్యులు ముమ్మడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ చివరి రోజు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరకు వెళ్లే అవకాశం కల్పించిందన్న మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్.
ఏ గ్రామం వెళ్లినా వైసీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం లేదన్నారు. ఎవరు అనుకోలేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని, ఇక్కడ మనం ఓడిపోతామని కల్లో కూడా ఊహించలేదు. ఎంతో చేసాం, ఖచ్చితంగా నెగ్గుతాం, ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం మనకు వస్తుందని చెప్పి మనం ఎంతో ధైర్యంగా ఎలక్షన్ ఫేస్ చేసిన తర్వాత దురదృష్టవశాత్తు ఎవరు ఊహించని విధంగా, ఎవరు అనుకోని విధంగా మన పరాజయం ఏదైతే ఉందో అది జరిగిన అదే పరాజయం తర్వాత, ఓటమి తర్వాత అది జీర్ణించుకోవడానికి సంవత్సరం కూడా సరిపోలేదు. ఎక్కడ తప్పు చేసాం, ఏ రకంగా ఇంతమందికి మంచి చేసామే, మనం ఏ రకంగా ఓడిపోయామని చెప్పి దాన్ని పోస్ట్ మార్టం చేసుకున్నా ఇక్కడ కూడా మనకి కంప్లైంట్ల ద్వారా ఒకటే మాకు తెలిసిందల్లా కార్యకర్త నీరసపడ్డారు. కరెక్ట్ వర్డ్. కార్యకర్తలో ఏదైతే అవసరం లేదో కార్యకర్త లేకపోతే ఏ పార్టీకి మనుగడ లేదనేది ఒక ఎలక్షన్ యొక్క సారాంశం. ఇవాళ ఏదైతే ఈ కార్యకర్తలు ఏదైతే మేము అనుకున్నాం, కార్యకర్త అనేవాడు కూడా ఎక్కడ బయటకు కనిపించడం ఏదైనా కార్యక్రమం పెడితే అని చెప్పి సాధారణ మేము కూడా అనుకున్నాం. కానీ ఏదైతే ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా సుమారు ఒక నెల రోజుల నుంచి మనం తిరుగుతున్నాం. మిగతా కాన్స్టిట్యున్సీలో ముందుగానే మొదలు పెట్టినా మన కాన్స్టిట్యున్సీలో కొంత మా కుటుంబంలో వచ్చిన ఇబ్బంది వల్ల కొంత లేట్గా మనం మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత మొదటిగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను నేను. ఏదైతే స్వామివారిని దర్శనం చేసుకుని చౌరాన్ని నుంచి స్టార్ట్ చేశాం. ఎక్కడికి వెళ్ళినామండి, ఏ గ్రామం జరిగినామండి, సుమారు 63 పంచాయతీలు ఉన్నామండి. 63 పంచాయతీలలో ఏ పంచాయతీకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడా కూడా నిరాశ అనేది లేకుండా మళ్ళీ అదే ఉత్సాహంతో మళ్ళీ ఏదైతే 2009లో 2000 కార్యక్రమాలు కూడా ఉద్యోగంతో ముందుకెళ్ళాలి. రెండోది ఏదైతే కమిటీలు ఏర్పాటు ఉన్నాయో ఈ కమిటీలు మామూలుగా ఒక వ్యక్తికి యావజ్జీవ శిక్షతో ఒక 7 సంవత్సరాలు శిక్షిస్తూ ఉంటారు. ఎందుకని వేస్తారంటే అతను జవసత్వాలన్నీ కూడా 7 సంవత్సరాల్లో పూర్తిగా కిందకి అణిగిపోతాయి, ఆ ఉద్యోగ స్ఫూర్తిలు పోతాయి. కానీ 7 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాల నుంచి పార్టీని మోస్తూనే ఉన్నా మళ్ళీ నేను సతీష్ అన్న అవసరమైతే ఇదే ఎంత చాకరీ చేసాం. కాళ్ళు ఈ యొక్క గ్రామ గ్రామాన ఇంటింటికి నట్లు బొట్లు లూజైపోయి మనం ఓడిపోయాం ఏంటనేటువంటి నైరాశ్యానికి వెళ్ళిపోయాం. వాస్తవం ఎవరికైనా అనిపిస్తుంది, ఎంత చాకరీ చేసేది అయిపోయిందా అని అనిపించినా 14 సంవత్సరాలు చాకరీ చేసి మళ్ళీ పార్టీని నిలబెట్టడం కోసం ఇవాళ మీ కార్యకర్తలో ఉన్నటువంటి ఉత్సాహమే ఇక్కడ మమ్మల్ని కూడా నిలబెట్టి మాట్లాడిస్తుందని చెప్పి సతీశంతో నేను లేదా వేదిక మీద వాళ్ళం పదవులు చేయని వాళ్ళం కాదు, కొత్త వాళ్ళం కాదు. కానీ ఈసారి పదవుల్లో కంటూ వస్తే కార్యకర్త కోసమే మరి మీ అందరూ కూడా మరి ప్రతిజ్ఞపూని పని చేస్తామన్నటువంటి మాట ఎందుకంటే ఇందాక మన బట్టలు వచ్చిన కొద్దిగా చెప్పాను, మనలో మామూలుగా అర్థం సినిమా చేయలేదు చెప్తే అర్థమవుతుంది. ఇందాక మా సీన్ కొద్దిగా మొదలెట్టాడు. అదేంటంటే పుష్ప సినిమా మరి మీరు 3 మండలాల్లో ఉన్నారు కనుక మరి పుష్ప సినిమా అందరూ చూసాం. అందులో ఆ హీరో పిల్లలు ఉంటాడు ఎస్పీ గారు గుండూరు, ఆయన హీరోగా డబ్బులు పట్టుకొని ఇస్తే అన్ని వచ్చాయి కానీ ఒకటి మిస్ అయింది అంటుంటాడు. ఏం మిస్ అయిందని తెలియక వెళ్ళమో తగ్గరక్కలంటే అంటున్నారు డబ్బులు సరిపోయినాయి కదా అంటారు. కానీ ఏమంటాడు, ఒకటి మిస్ అయింది అంటుంటాడు. ఫైనల్ గా ఏం మిస్ అయిందంటే ఎస్ సార్ అంటే సార్ ఇక్కడికే రప్పించుకున్నాడు. అసలు యాక్చువల్గా ఇవాళ మేము అప్పుడు గుర్తులేదు. యాక్చువల్గా ఇందాక గుడిలో మేము సతీష్ గారి కానీ మేము కూడా గుర్తు తెచ్చుకున్నాం. ఈ రోజున మళ్ళీ అదే స్వామి సన్నిధిలో ముగింపు సభ పెట్టుకోవడం చాలా సంతోషం. ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన సిద్ధిరాజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాని మీద నేను మాట్లాడతాను. రచ్చబండ మరి కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని నియోజకవర్గం అన్ని గ్రామాల్లో ఇంచుమించులుగా కొన్ని తీర ప్రాంతాల్లో మత్స్యకార గ్రామాలు తప్పించుకొని మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో అన్ని కూడా ప్రతిరోజు కూడా వెళ్ళి రచ్చబండ కార్యక్రమం. రచ్చబండ అంటే గ్రామ కమిటీలు బలోపేతం చేసుకోవడం అంటే తర్వాత అంటే మళ్ళీ అవ్వని ఈ గ్రామ కమిటీలు అలాగే మెయిన్ కమిటీలు దానికి అనుబంధ కమిటీలు అన్ని కూడా పూర్తి చేసుకోవడం. కోటి సంతకాలు ఈ 17 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా కాపాడడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు
మన గ్రామాల నుంచి ప్రజల నుంచి మరి విశేషమైన స్పందన వచ్చింది. ఎందుకంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది ఈ ప్రైవేటీకరణ మీదని. ఆయన మరి గవర్నర్ గారికి సంతకాలు సేకరించి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పందలపాకలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధుల విడుదల కార్యక్రమం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత జయంతి వేడుకలు. పిఠాపురం పట్టణంలో ఉన్న విద్యుత్ స్టేషన్లో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక. మత సామరస్యాన్ని చాటిన జెడ్పీటీసీ సభ్యులు సామ్యూల్ సాగర్. అయ్యప్ప స్వాములకు విందు ఏర్పాటు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.